LCN న్యూస్ కు స్వాగతం. మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు. నా పేరు మానస. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి నివాసంలో శనివారం పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరియు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత పేదవాడికి కావలసిన విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, అలాగే మహిళా సాధికారత విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తుందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో సంజీవయ్యను గెలిపించి అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం 300 మంది వైసీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో NDCCB చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ ధనలక్ష్మి, సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మొదలియార్, కార్పొరేషన్ డైరెక్టర్ చెన్సయ్య, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఆశతోటిగా వారి ఆదరణ ధైర్యంగా గుండెలకెక్కే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేశ చరిత్రలోనే ఇన్ని పథకాలను కరోనా కాలంలో కూడా అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నీ కొడుకు తలుపులేసుకొని హైదరాబాద్ లో ఏసీలో కూర్చున్నందుకు మర్చిపోయిన మా చంద్రబాబు, నువ్వు ఇలా సింగర్ అక్కడ నాయుడుపేటకు వస్తున్నావు, ఏ బాబు చూపించుకొని వస్తున్నావు, ఏ పని చేసావు, నాయుడుపేట పని చేశాడని దొంగ ధైర్యం నీకు ఉందా? నాయుడుపేటలో అసలు లేదు. సూళ్లూరుపేట నియోజకవర్గం నీకు అసలు ఆ చరిష్మానే లేదు. జగన్మోహన్ తెచ్చేస్తా, జగన్మోహన్ తెచ్చే జగన్మోహన్ నువ్వు పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ ఒక గంటల సంబంధం జగన్మోహన్ గారికి. పేద ప్రజలు అందరూ అండదండలు జగన్మోహన్ గారికి ఉన్నాయి. అందువల్ల మీరు అందరూ కలిసిన బంగాళాఖాతంలో మిమ్మల్ని నిలిపేదానికి జనం సిద్ధంగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? రెండు చేతులు ఎత్తారా? సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? చంద్రబాబు బంగాళాఖాతంలో పోవడం ఖాయం. రేపు నెల 5వ నెల 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. 6వ నెల 5వ నెల 4వ తేదీ ఎలక్షన్. 6వ నెలలో కౌంటింగ్ జరుగుతుంది. 4వ తేదీ కౌంటింగ్ రోజుకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళతో వచ్చిన పార్టీలన్నీ నేను చెప్తున్నాం. రేపు మా నాయకుడు వస్తారు, వాళ్ళు 4వ తారీఖు మా నాయకుడు రాబోతున్నాడు. ఇక్కడ ఏం చేసామో అన్ని చెప్పబోతున్నాం. నీకు ఆ దమ్ము ధైర్యం అంటే సాయంకాలం చెప్పాలి. ఈ సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఈ కార్యక్రమాలు చేశారని మరి చెప్పే ధైర్యం లేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పోయినా ఈ మంచి చేశాను, ఈ మంచి చూసి ఓటేసిన ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు. మా నాయకుడిగా ఉంది. నేను చేసిన మేలు చూసి ఓటేసిన ధైర్యం మన నాయకుడు. మరి మీరందరూ కూడా గమనించాలి, మంచి చేసామని ప్రోత్సహించాలి. ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలన్నా, ప్రతి పేద బిడ్డ చదువుకోవాలన్నా, ప్రతి రైతు సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలన్నా, ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుపడాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. పేదవాడి కొరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. పేదవాడి అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కావాలి. మరి అందరూ గమనించి మరి వచ్చిన యువత కూడా నిజాయితీగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తానికి మీ అందరూ సహకారం కావాలని మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా.